విక్రమ్ సినిమాలు అనగానే మనకు ఒక అంచనాలు ఉంటాయి. ఆయన ఎంచుకునే కథలు కొత్తగా ఉంటాయని, కొంచెం డిఫరెంట్ సినిమాలు చేస్తాడని చెప్పి. సో, రీసెంట్‌గా వచ్చిన విక్రమ్ ఔటింగ్ అయితే మాత్రం 'వీరధీర శూర'. ఈ సినిమాకి డైరెక్టర్ ఎస్‌యు అరుణ్ కుమార్. ఎస్‌యు అరుణ్ కుమార్ అంటే తెలీదు గానీ, బట్ ఈ మధ్య రీసెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన 'చిన్న' అనే సినిమా డైరెక్టర్ అంటే మాత్రం అందరికీ ఈజీగా కనెక్ట్ అవుద్ది. సిద్ధార్థ్ నటించిన 'చిన్న' డైరెక్టర్ అనమాట. సో, అతని సెన్సిబిలిటీస్ గాని, ఒక డైరెక్టర్ కింద అతను క్రాఫ్ట్స్ మీద ఉన్న కమాండ్ గాని చాలా బాగా అనిపించింది ఫస్ట్ సినిమాలో చూస్తే. మరి 'వీరధీర శూర' విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, అంటే ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ అంటే మాత్రం విక్రమ్, ఎస్‌జే సూర్య. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్ గాని, వీళ్ళిద్దరు విడివిడిగా నటించిన సీన్స్ గాని. ఎస్‌జే సూర్య అంటే మనకి జనరల్‌గా లౌడర్ సీన్సే చేస్తున్నాడు అన్నట్లు అన్నాం గానీ, మరి దీంట్లో లౌడర్ సీన్స్ కూడా ఎంజాయ్ చేసేలా చేశాడు యాక్చువల్‌గా. ఇంకా విక్రమ్ అనేది చెప్పేదేముంది. ఇంకా విక్రమ్ ఒక క్యారెక్టర్‌ని తీసుకున్నాడంటే, అతనేదో జస్ట్ వచ్చి నటించి వెళ్ళిపోయాడని కాకుండా ప్రాణం పెట్టి చేస్తాడు. అలాగే చేస్తాడు యాజ్ ఇట్ ఈస్‌గా. ఇక సినిమాటోగ్రఫీ అంటే ఎక్కువ పార్ట్ ఆఫ్ అంటే ఒక నైట్‌లో జరిగే స్టోరీ ఇది. మధ్యలో ఫ్లాష్ బ్యాక్‌లు అయన్నీ ఉంటాయి. డే పోర్షన్స్ ఉన్నా కూడా నైట్ పోర్షన్స్ ఎక్కువనమాట. నైట్ పోర్షన్స్‌లో మన మూడ్ గాని, తర్వాత డీటెయిలింగ్ అని మిస్ అయితే చాలా కష్టం. అంటే ఓవరాల్‌గా డైరెక్టర్ డీటెయిలింగ్ కొంతవరకు మిస్ అయ్యాడు. అది కాకుండా సినిమాలో చూపించిన దాని మీద స్క్రీన్ మీద ఉన్న డీటెయిలింగ్స్ మిస్ అయితే గనక అసలు అర్థం కాదు. ఎందుకు చేశారు ఈ సీన్ అన్న ఫీలింగ్స్ వస్తాయి. బట్ అలాంటి ఫీలింగ్స్ రాకుండా సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ కూడా మూడ్‌కు తగ్గట్టుగా చాలా కీన్‌గా కంపోజ్డ్‌గా అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే ఒక రూరల్ సెటప్పు, విక్రమ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, ఆళ్ళ బాండింగు, తర్వాత అనుకోకుండా ఒక వచ్చిన ఇదంతా కూడా చక నడుస్తా ఉంటది. కథంతా పరిగెడుతున్న ఫీలింగ్ కలుగుతది. ఏదో చూడబోతున్నాం అన్న ఫీలింగ్ వస్తది. సో, ఫస్ట్ హాఫ్ మీద ఎలాంటి కంప్లెయింట్‌లు లేవనమాట. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి మాత్రం ఎందుకో కథ అనుకున్నంతగా కాకుండా కొంచెం వేరే విధంగా అంటే పడుతూ లేస్తూ ఎళ్తుంది. అక్కడక్కడ కొంచెం సాగదీసిన హై మూమెంట్స్ ఉంటాయి గానీ, బట్ ఫస్ట్ హాఫ్ అన్నంత క్విక్ పేస్‌లో సెకండ్ హాఫ్ అయితే లేదని చెప్పుకోవాలి. అలాగే స్క్రీన్ ప్లే లోపాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీని మార్కెట్‌కి రమ్మని చెప్పేసి ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. ఇలాంటి సీన్స్ అన్నీ అన్నప్పుడు ఏంటంటే మనం ఒక సినిమా ఆడియన్స్ కింద ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంటే లాస్ట్ 10 నిమిషాల్లో హీరో ఏదో అద్భుతం చేయబోతున్నాడు. ప్రతిదానికి హీరో చెప్పిన ప్రతిదానికి ఏదో లాజిక్ ఉంటది. హీరో ఎందుకంటే ఇది కథ బేస్డ్‌గా నడిచే సినిమా కాబట్టి. కామెడీ సినిమానో లేదా ఇంకోటైతే మనం లాజిక్స్ గురించి పట్టించుకోం. ఉంటది లాస్ట్ ఏదో మ్యాజిక్ చేస్తాడనుకుంటాం. బట్ కాకపోతే ఏంటంటే ఒక రా అండ్ రస్టిక్ పర్సను హీరో కాకుండా జస్ట్ నార్మల్ మ్యాన్‌గా ఉంటే వాడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే బిహేవ్ చేశాడు తప్ప హీరోయిక్‌కి ఇది మెటీరియల్ అనేది అది కనిపించలేదనమాట. అది చూడ్డానికి, చెప్పుకోవడానికి బాగుంటది కానీ బట్ స్క్రీన్ మీద ట్రాన్స్‌లేట్ అయినప్పుడు ఏంటంటే ఎందుకు చేశాడు ఇవన్నీ? దేని గురించి చేశాడు? ఎందుకంటే అతను కాపాడాల్సిన వాళ్ళని పట్టించడం గానీ, లేతే చంపేయాల్సిన వాళ్ళని కాపాడడం గానీ ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. ఇవన్నీ అర్థం కావనమాట. ఎందుకు చేశాడు? పోనీ ఏమన్నా క్లైమాక్స్‌లో ఏమన్నా అద్భుతం చూపిస్తాడా? మొత్తం వీటిలన్నిటికి ఆన్సర్ ఇస్తాడు అనుకుంటాం కానీ బట్ దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఎక్కడా లేదు. ఇక క్లైమాక్స్ కూడా ఏంటంటే ఒక ఇంపాక్ట్‌ఫుల్ క్లైమాక్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ కాకపోతే ఏంటంటే అదే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఒక 2, 3 సీన్స్‌లో జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అయి క్లైమాక్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించినాయనమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్బ్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్‌లో కొంచెం మెటీరియల్ తగ్గింది. బట్ కాకపోతే ఎస్‌యు అరుణ్ కుమార్ డైరెక్టోరియల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చిన్నాలో 100% ఉంటే దీంట్లో ఒక 50-60% మాత్రమే వర్కౌట్ అయినాయి. మరి ఆ 40% ఎక్కడో ల్యాగ్ అయ్యాడు. అంటే స్టార్‌తో సినిమా తీస్తున్నాను అనడం వల్ల, లేదంటే ఈ సినిమాకి జనరల్‌గా ప్రతిదానికి సీక్వెల్ ఉంటది. ఇది ఫస్ట్ పార్ట్‌కే పార్ట్ 2 అనేసారు. దీనికి ఒక ప్రీక్వెల్ ఉందంట. సో, మరి ఆ ప్రీక్వెల్‌లో ఏమన్నా ఇస్తాడా? బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి' లాంటి క్లైమాక్స్ ఏదన్నా ఉంటే గనక అప్పుడు మనం ముందు పార్ట్ గురించి ఎక్స్‌పెక్ట్ చేయడానికి, లేదంటే ముందు పార్ట్‌లో ఏముందని వెయిట్ చేయడానికి ఒక రీజన్ ఉంటది. బట్ దీంట్లో అలాంటిదైతే ఏం కనిపించలేదు కాబట్టి మరి ఎంతవరకు ఆ పార్ట్‌కి జస్టిస్ చేస్తాడు? ఎంతవరకు ఇదే చేస్తాడనేది మనకు నెక్స్ట్ వచ్చిన తర్వాత తెలుస్తది. బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే గనక విసిగించే సినిమా కాదు. అలా అని చెప్పి సూపర్ అనుకునే సినిమా కాదు. బట్ విక్రమ్ నటన, అలాగే ఎస్‌జే సూర్య వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ గానీ, వీళ్ళిద్దరూ విడివిడిగా చేసిన పర్ఫార్మెన్సెస్ మాత్రం ఈ సినిమాని వాచబుల్ ఇదిగా మార్చాయనమాట. వేరే యాక్టర్స్ అయితే మనం చెప్పలేం ఎలా ఉండేదో సినిమా. ఓవరాల్‌గా అలాగే 'దూస్రా' కూడా ఈ సినిమాలో చూసుకుంటే గనక హీరోయిన్. బట్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, ఆమె నటన కూడా చాలా న్యాచురల్‌గా ఉంది. ఇదంతా ఒక రూరల్ డ్రామాగా ఉండడం వలన కాస్త ఫ్రెష్‌నెస్ వచ్చింది. అదే గనుక ఒక అర్బన్ డ్రామా అయినట్టయితే రొటీన్ అయిపోయేది. ఒక రూరల్ డ్రామాగా ఉండడం, ఒక జాతర ఎపిసోడ్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్రెష్‌నెస్ అనేది వచ్చింది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే గనక సెకండ్ హాఫ్ మాత్రం ఏదో తగ్గిన మిస్ అయిన ఫీలింగ్ అయితే కనిపిస్తుందనమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఓవరాల్ ఓకే సినిమా. బట్ దీనికి నేను ఇస్తున్న రేటింగ్ అయితే గనక 2.75 ఔట్ ఆఫ్ 5.